ఎవరో తెలుసా? ఎవరు? అటు చూడండి. సారీ, మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను. నో అని చెప్పద్దు. ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్. ఏ ఒప్పుకోండి. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. సీత, ఐమ్ రైట్? సారీ అండి, ఐమ్ గీత. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదండ్రా. Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. Please cheer them. So girls and guys, say long live to the prettiest twins and let us celebrate. Cheers! Catch it. Come on, have it. Sissy, beer. Come on, yaar. ఇవాళ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు. Yeah, have it. Come on. మాకు అలవాట్లేదు. నిద్ర వస్తుంది, మేము బయలుదేరుతాం. 9 పడుకునే అలవాటు. ఏ ఇది మరీ టూ మచ్. మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండానా? తప్పేమీ లేదు. మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్. బట్ ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్. నిద్ర వస్తుందని చెప్పింది మీరు, కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి. ఇది కరెక్ట్. ఓకేనే, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్. నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు. ఈ డ్రింక్ తీసుకో. దిస్ ఇస్ అన్ఫేర్. ఏమండి, ఇందులో విస్కీ కలిపారు. వీళ్ళందరికి కొంచెం ఎక్కువైంది, మీరు వెళ్ళిపోండి. మా కంపెనీ కావాలి. ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే, మీరు? నేను గీత. గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా? 1 minute. తీసుకోండి. చూడండి, గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు, ఇంకా గొడవ చేయకండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఈ పార్టీ చాలా బాగుంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతసేపు మేలుకున్నాను తెలుసా? నేను కూడా ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. కమ్ ఆన్. హలో, గుడ్ నైట్. గుడ్ నైట్. సీత, నాకు నిద్ర వస్తుంది. మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. నన్ను రూమ్కి తీసుకురా. నేను నా కాలేజ్ మేట్ని పెళ్లి చేసుకుంటాను డాడీ. అదేం లేదు డాడీ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం, భార్యాభర్తల్లా. I'm sorry. I'm so sorry. I'm sorry. I'm sorry. I'm very sorry. నన్ను క్షమించు. I swear, నేను కావాలని చేయలేదు. నైట్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి నన్ను పట్టుకున్నావు. నువ్వు డ్రింక్ కూడా తీసుకోలేదు, బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు. సో సారీ. తప్పు చేశాను, దిద్దుకోలేని తప్పు చేశాను. కాబట్టి
నేను మా డాడీతో చెప్పాను, పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను. ఓకే అన్నాడు. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, నేను కావాలని చేసిన తప్పు కాదు, ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. నీకు నా మీద నమ్మకం ఉందా? నేను చీటని కాదని నమ్ముతావుగా? మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు గీత. గీత, మన విషయం వెంటనే సీతకు చెప్తాం. జరిగిన దాని గురించి కాదు, వీఆర్ ఇన్ లవ్ అని చెప్తాం. ఓకే? మీరు బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. అవును, మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా? సీత హై హీల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేనెప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటా. వీఆర్ ఇన్ లవ్. మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది. నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం నీదే సీత. ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు కూడా అంతేనా? అమ్మ దొంగ రాస్కల్, నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు, అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు, దట్టు నాకు తెలియకుండా. మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటబ్బా అని నిన్నే డౌట్ వచ్చింది. ఎనీహౌ, మీరేం చచ్చిపోనక్కర్లేదు, మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది. అంతవరకు బుద్ధిగా చదువుకోండి. థ్యాంక్ యూ సీత. ఓకే గీత, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్రెడీ తెల్లారింది బాబు. ఐఎమ్ సారీ. బాయ్ బాయ్. బాయ్. ఏ గీత, వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టేశావే. థ్యాంక్ యూ. అవును, సత్తిగడ ఏంట్రా కనపడటం లేదు? రాత్రికి ఇంకా దిగలేదు అనుకుంటా అన్న. ప్రొఫెసర్ రామనాథన్ గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. యూ క్యారీ ఆన్, ఐల్ కాచ్ అప్ సమ్ టైమ్. ఓకే, బాయ్ బాయ్. ఆనంద్, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఓకే. ఆనంద్, గీత నీ భార్య అయితే నేనేమవుతాను? కీప్. నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, ఇప్పుడు అది ఎవరితోనో. ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇదే భయం, ఇదే డౌట్. రాకూడదు చే. నీకే కాదు, ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు. ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది. ఏదో ట్విన్స్ మీద మనసు పడ్డాను. ఈత కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లాగించేశాను. ఇక ఆ సీత విషయంలో నీ ఆపరేషన్ ఉందనుకో, అదే లాస్ట్. తర్వాత మన పెళ్ళేగా. అసలు నీకు విషయం తెలియాలి. నా ఉద్దేశంలో ప్రతి మగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి, పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి. నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా. నేను ప్రాణప్రదంగా ఆరాధించే నా జయ మీద పొట్టు. గంగను తలపై మోసే శివుడివా. నే రాముడు కృష్ణుడు కానే కాదు, నువ్వు సీతవు అసలే కాదు. ఏంటో మళ్ళీ వచ్చావు? బయటకు వెళ్ళదు, లోపల రావడానికి వీల్లేదు. వీల్లేదా? చూడండి సార్, ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు. నీకు అసలు గుర్తుందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు చచ్చి గీ పెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ చేయను. గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో నా అకౌంట్ ఓపెన్ చేయను. మరి ఎందుకు వచ్చావు? ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చావు. ఏంటి? ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగటమా? ఇంపాసిబుల్. ఏంటిది? పోస్ట్ కార్డ్స్. దీని రేట్ ఎంత? 50 పైసలు. దీని రేట్ ఎంత? 50 పైసలు. దాని రేట్ ఎంత? 50 పైసలు. మేము గొట్టంగా కనబడుతున్నావా? ఏంటో నువ్వు మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా? రాయొచ్చయ్యా. 3 చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా? 3 చోట్ల కదయ్యా, 30 చోట్లకైనా ఒకే కార్డు ఒకే రేటు. బస్సుల్లోను, ట్రైన్ లోను, ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు, చెన్నైకో రేటు, తణుక్కో రేటు, కానీ కార్డు మాత్రం ఒకే రేటా? అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్. కార్డు గురించి కవర్ చేసింది చాలు. ఇదిగో 5 కిలోల బియ్యం.
ఏంటిది? తెల్ల కార్డు. ఏ ఈ మధ్య బియ్యం వేయడం మానేసావా? అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా? ఏమండి ఇది రేషన్ షాప్ కాదు సార్, పోస్ట్ ఆఫీస్. అదే 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 నేను అంటున్నా. నాకు అకౌంట్ ఓపెన్ చేయి. నువ్వు పక్కరా. ఏయ్, నీకు ఇలాంటోడి, ఇలాంటోడి. లోపలికి రావద్దని, లోపలికి రావద్దని. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అదేటే బాబు అగ్గిపుల్ల లేకుండా వెలిగించావు. ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ చేసాడండి. ఆ? వెరీ ఇంటెలిజెంట్. ఇలా ఏదో మెల్లగా చేశాడు. గీతా ఫోన్. గీత ఫోనే నీకు. నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఓకే. ఫోన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే. హలో. ఇజ్ ఇట్ గీత? యా గీత స్పీకింగ్. హాయ్, ఆనంద్ హియర్. హాయ్. ఏం లేదు, నిన్నటి దాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు తప్ప వేరే ధ్యాసే లేదు. నిజంగా నేనంటే అంత ఇష్టమా? ఎదురు పడితే ఎంత ఇష్టమో చెప్తాను. ఓకే. ఎక్కడ ఎదురుపడమంటారు? బొటానికల్ గార్డెన్. ఓకే బాయ్. బాయ్. వాట్ డాడ్? తిరగడం విషయంలో నీకెంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు, కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను. అది గుర్తుంచుకో. ఓకే డాడ్. రేయ్ ఓకే అంటే కాదురా, నాన్నగారు చెప్పినట్టుగా వినాలి. అమ్మా. సరే సర్లే, టిఫిన్ తింది కాని పదరా. వెళ్ళు. బావా ఆ, నాకు ఆ విషయం అర్థం కాలేదు. పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా? ఎందుకు? మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని. ఓహో, పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని, ఎదవ తిరుగులు తిరగడానికైతే బయట కష్ట అమ్మాయిలునా? ఇది ఎప్పుడో రివర్స్ గేర్ లో కొట్టేద్దు బాబు. మనోడు చొక్కాలు మార్చిన తేలికే మార్చేస్తాడు అమ్మాయిల్ని. అరే తెంగరే, ఆ. చొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా. ఆహా. మన వాడేసుకునే ఒక్కొక్క చొక్కా 2000 అవుతుంది. ఆ. అదే అమ్మాయిలైతే 5 ఆయ్ అమ్మ, చాలు చెప్పొద్దు, అర్థమైపోయింది. అన్నాసి. హాయ్. హాయ్. పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిస్ రుచి బాగా మరిగిందన్నమాట. రే ఆనంద్, నీ ఎంబీబీఎస్ పూర్తి అయ్యేదాకా సీత హై హీల్స్ చెప్పులు వేసుకుంటుంది, నేను ఎప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటాను. అమ్మని గీత మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే. హాయ్ గీత. హాయ్. చెప్పండి. ఏ విషయం గీత? ఎదురుపడు ఎంత ప్రేమంతో చెప్తానని చెప్పారు కదా, చెప్పండి. చాలా ఉంది. చాలా అంటే ఎంత? ఏదో ఒక రోజు నాకు దొరుకుతావుగా, అప్పుడు తెలుసు. సిగ్గుపడితే కుదరదు. రేపు మా అన్నయ్య అడుగుతాడు, అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా? మరి చెప్పండి. నీకో సిగరెట్ చెప్పనా? చెప్పు. అందం, చందం, తెలివి, గుణము, కట్టు బొట్టు, స్టైలు, స్మైలు అన్నీ నీలో ఉన్నాయని వివరించని వివరించని ఎదురింటి ఆంటీ వాల్చడా వజ్రదంతి టూత్ పేస్ట్ నవ్వు కాలేజీ సైన్స్ మిస్ నడకలో వయ్యారం మా ఫ్రెండ్ చెల్లెలు సిగ్గుపడే విధానం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అంతకు మించిన మంచితనం చిలిపితనం కలికితనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని నీ వంపు సంపుల సుఖదీవిలో నీ బుగ్గలో సిగ్గు అరుణోదయం నీ కంటి కాటుక నిశిరాత్రిలో నీ పెదవి పైన చంద్రోదయం వేసవి వెన్నెల చల్లదనం శీతల ఎండల వెచ్చదనం జాజుల మోజుల జానతనం గాజుల మోతల ఆడతనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని
మలయాళ చిత్ర మాధుర్యం మన ఊరి సునీత లాలిత్యం మాల్గాడి శుభలోన మత్తుగా పలికే గమ్మత్తు ఎల్లారీశ్వరి గారి గళంలో కవ్వింపు అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అంతకు మించిన తీయదనం కొంటెదనం తెలుగుతనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని ఐశ్వర్య సొగసుంది నీ మేనిలో ఐన్స్టీను తెలివుంది నీ మెదడు శతకోటి బల్బుల్ని వెలిగించగా విద్యుత్తు ఉందమ్మ నీ నవ్వులో అప్పుడు అప్పుడు దుడుకుతనం అప్పటికప్పుడు ఉడుకుతనం ఎప్పటికప్పుడు కొత్తదనం గొప్పలు చెప్పని గొప్పతనం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని నండూరి ఎంకి నయగారం ఖజురహో శిల్పాల శృంగారం మోనాలిసా నవ్వులోని మోమాటం ఆ సత్యభామలో తొణికిసలాడే అహంకారం అన్నీ నీలో ఉన్నాయని దయచేసి వివరించని అంతకు మించిన పగరుతనం పొగరుతనం పొలుచుతనం ఎన్నో నీలో ఉన్నాయని దయచేసి వివరించని ఏది ఒకసారి నీ చెయ్యవు ఎందుకు చెయ్యవు చెప్తా నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను 100% నీ బాయ్ ఫ్రెండ్ 24 క్యారెట్ గోల్డ్ అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేక కాబోయే బావగారు కదా కొంచెం ఆట పట్టిద్దామని సారీ తల్లి. హాయ్ ట్విన్స్, హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం. పదండి. గీత, నువ్వు ఫిజియాలజీ కదా? అవును. క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్కి తిరిగి వస్తావు. ఏ నీ అనాటమీకి ఏమైంది? ఏమైందా? నా కోళ్లు కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలే మనిషి డెడ్ బాడీ, దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది. సీత కష్టాలు సీతవన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే. సీత జాగ్రత్త, ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసిస్తారంట. ఎనీవే ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్స్. బాయ్. The intestine is a portion of the digestive tract between the stomach and the anus. Intestine is divided into two major segments, that is the small intestine and the large intestine. Small intestine is about 20 feet in length and is situated in the center of... What is this? Body dissect చేసినప్పుడు చూడలేదు దానివి. డాక్టర్ ఏం చేస్తావు నువ్వు? Go and wash your face. I am telling you now, ఎవరైనా వామిటింగ్ చేసుకుంటే I will cut marks in exams. Now coming to the subject, this is at the center of the abdominal cavity. మీరు అనాటమీ స్టూడెంట్ సీత? వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను, రండి తీసుకోండి. 5 minutes ఇక్కడే రెస్ట్ తీసుకోండి. కళ్ళు తిరగడం తగ్గాక వెళ్తురు కానీ. థ్యాంక్ యూ సిస్టర్. హలో, గీత అవుట్.
శతాయు. ఓకే ఓకే డాడ్, పెళ్లి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి, బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి. ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్యాభర్తలా కలిసిపోయాం కాబట్టి. కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్, ఇది సెకండ్ టైం. ఏమైంది గీత? నేను గీతని కాదండి. వాట్ ఆర్ యు సీరియస్? అవునండి, నేను సీతని. Oh my God! Oh my God! No! 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 ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? తప్పైపోయింది, నాతో తప్పైపోయింది. నా గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి? నేను అడిగితే నా కోసం తన ప్రాణాలు ఇస్తుంది. అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి. అసలు మీరు ఈ రూమ్ కి ఎందుకు వచ్చారండి? నేను ఈ గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత. ఓ సారీ సీత, నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు, ఇక్కడ ఎందుకున్నావని లేపాను. నువ్వు మత్తులో నన్ను పైకి లాక్కున్నావు. ఏమైంది గీత అని అడిగాను, సడన్ గా వాటేసుకున్నావు. సరే ఉడ్బివే కదా అని మళ్ళీ. అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానంటే అంతే, అంతవరకే నాకు తెలుసండి. మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత? ఓ సారీ సీత, మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి. తెలియకుండా అయినా నీకు అన్యాయం జరిగింది, దట్టు నా మూలంగా జరిగింది. నేనేం చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది? లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగలనా? దీనికి నా చావు ఒకటే మార్గం. ఎస్, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఐ హావ్ టు డై. ఎస్, నేను చచ్చిపోతాను. అసలు మీరిద్దరు కావాలని పుట్టడం నా కర్మ. గుడ్. నీకేమన్నా జరిగితే ఆ గీత తట్టుకోలేదండి. అది సరే, మరి మన ఇద్దరి విషయం గీతకు తెలిస్తే తట్టుకుంటుందంటావా? అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి. గీతకి మీరు చెప్పొద్దు, నేను చెప్పను. నీకు నా మీద అసహ్యం కలగడం లేదు కదా గీత? సారీ సీత, మీరు కావాలని చేసింది కాదు కదండి. నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా? నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా? ఎనీవే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే? అంతేనంటావా? నేనెంతో టెన్షన్ పడిపోయాను. సరే, నేను బాత్రూంలో ఉంటాను, నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు. ఏ ప్లీజ్ నన్ను వదిలేండి సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వాడొచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను. ఈ అమ్మాయిని వదలు. ఏమన్నా వదలడేంటే చూడండి సార్, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందయ్యా? ఇది ఫోనే కదా? అవును. ఈ ఫోన్ నుంచి నేను 555060007 ఫోన్ చేశా. వీడు నాకు ₹1 తీసుకున్నాడు. అంతే కదా, తప్పేంటి? అది తప్పనట్లా. అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి 984888123363 ఫోన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గర ₹1 తీసుకున్నాడు. అంతే కదా? అంతే కదా అంటే ఎలాగా? నేను చేసింది 8 నెంబర్లు, ఈ అమ్మాయి చేసింది 10 నెంబర్లు. నా పావులా నాకు ఇచ్చే.
నువ్వెవడరా బాబు నన్ను తగులుకున్నావు? గుర్తు 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 తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి. అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ అకౌంట్ నేను క్లోజ్ చేస్తా. వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు? గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి? ఏమ్మా ఇంకా ఆయాసంగా ఉంటుందా? ఆయాసంతో పాటు దగ్గు కూడా వస్తుంది బాబు. ఏం పర్లేదమ్మా, వేరే మందులు రాసిస్తాను. సిస్టర్ థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు? నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను. కావచ్చు, కానీ ఇలా ఎవరైనా చేయగలరా? ది సో కాల్డ్ పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు. యు ఆర్ ది బెస్ట్ జయ, రియలీ. పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా? అంటే నువ్వు పతివ్రతవు కాదా? ఆ లక్షణాలన్నీ నీకే అర్పించానుగా. కమ్ ఆన్ డార్లింగ్, డోంట్ బి సో సెన్సిటివ్. నాకే కదా అర్పించింది. మరి నువ్వు నాకేమిచ్చావు? నేనే నీ వాణ్ణి కదా, ఇంకా ఏంటమ్మా ఇచ్చేది? ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పావు. ముందు మన విషయం మీ డాడీకి చెప్పు. ఓకే, నో ప్రాబ్లం. తినరా తిను. అసలే నాకు షుగర్ ఎక్కువ. ఉంటే ఉందిలేరా. రేయ్, మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా. ఏమే? మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నయ్య గారు. మీకందరికీ ఇష్టమైతే నాకెలాంటి అభ్యంతరం లేదు. మా వాడు శ్రీరామచంద్రుడు కాదు, శ్రీలోలచంద్రుడు. అయినా మీకు అభ్యంతరం లేకపోతే అని మా బాబు ఫీలింగ్. కాఫీలు పంపించు. అలాగేనండి. ఏమయ్యా నువ్వింకా ఎక్కడున్నావు? మగాడు తిరక్క చెడతాడంట. మా వాడు చెడిపోయి తిరుగుతున్నాడండి. లింగారావు, నీకో విషయం తెలియాలి. ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా. బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది. బాబు ఇదేదో వెరైటీగా చెప్పాడు. వాళ్ళ అమ్మాయి కూడా అదే టైప్ ఏమో. చెత్త కూతురు గోయుకో. బావా నీకేమో ఆయన కట్నం కావాలి, ఆయనకేమో నీ ఆస్తి కావాలి. ఏదో చేసుకోండి, మధ్యలో నాకెందుకు? ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ సార్? లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్. ఓ టైం ఎంతైంది? 11. నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. ఈ 2 గంటలు ఏం పీకుతున్నా? నా ఇష్టం వచ్చింది పీక్కుంటానా? నువ్వు ఎవరన్నా అడగడానికి? ఇది నా ఆఫీసు. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నీ ఆఫీసులో అన్యాయం జరిగింది. మళ్ళీ నీకే జరిగిందా? నాకు కాదు. మరి ఎవరికి? మా చంటి గాడికి. ఎవడా తంటి? చంటి ఏంటన్నా వీడు తంటే? యా. ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోటు ఇచ్చారు. ఒక్క నోటు ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదా. ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50లు ఇస్తే వేసుకుంటావా? నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు. ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరిగితే సహించడి బెగ్ బాస్. తమ్ముడు చంటి వచ్చి రమ్మంటే అదే వెళ్ళిపోతాడా? పక్కన చేయలే యాదవ్ మనీ ఆటో నువ్వు. సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్, పిచ్చి ఆసుపత్రిలో. వాడితో కూడా అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్.
హలో ఆనంద్, నేను సీతని. హాయ్ సీత, ఎలా ఉన్నావు? ఐఎమ్ రియలీ సారీ సీత, జరిగిన దాని గురించి నిజంగా. ఆనంద్, దాని గురించి కాదు, ప్లీజ్ లీవ్ ఇట్. నీతో మాట్లాడాలి. వెంటనే మాట్లాడాలా? అవును, వెంటనే మాట్లాడాలి. ఓకే, మా గెస్ట్ హౌస్ లో కలుద్దాం. తెలుసు కదా, నంది హిల్స్. ట్విన్స్ వచ్చినట్టుకున్నారు, వాళ్ళని మాట్లాడి పంపించేస్తాను. నువ్వు బెడ్రూమ్ లో ఉండు. హాయ్, వెల్కమ్ టు మై హంబుల్ నెస్ట్. ప్లీజ్ కమ్ ఇన్. పెప్సీ, ఫ్యాంటా, ఏదైనా పర్లేదా? ఓకే. ఆనంద్, యా, గీత ప్రెగ్నెంట్. ఇజ్ ఇట్? Oh my God! Oh my God! ఓ గీత, ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నేను తండ్రిని కాబోతున్నానా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. మీ విషయం వెంటనే మా అన్నయ్యతో చెప్పాలి. వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. వై నాట్? వెంటనే పిలిపించేద్దాం. మా ప్రేమ విషయం, ఈ విషయం అన్ని చెప్పేద్దాం. అవును గీత, ఆల్రెడీ మా పేరెంట్స్ తో చెప్పేశాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అవును, నీ కడుపు వస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి సీత కడుపు వస్తే ఎక్కడికి వెళ్తారు గీత? ఏంటి గీత అలా చూస్తున్నావు? రేపు సీత పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య వెళ్ళి ఎవరిని అడగాలి? అరే, అది ఆలోచించరే. సీత, ఏంటి ఇది? గీత, నీకు తెలీదా? ఏంటి సీత, నువ్వు గీతకు చెప్పలేదా? ఓ మై గాడ్, ఇదంతా నీలోనే దాచుకొని కుమిలిపోతున్నావా? మేమంతా చనిపోయాం అనుకున్నావా? సీత, ఏం జరిగింది? చెప్పవే, చెప్పు. ఎలా చెప్పగలదు గీత? నువ్వనుకుని సీతతో కూడా యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. జరిగిపోయింది. నిజంగా మీరిద్దరు కవలలుగా పుట్టడం నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎనివే, పోయిన కాలం తిరిగిరాదు, పోయిన శీలము తిరిగిరాదు. బట్ వన్ థింగ్ సీత, నేను గీతను పెళ్లి చేసుకున్నాక నేను నీకేమి చేయలేదు. నేనే కాదు సీత, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఒకే రకం బట్టలు వేసుకుంటారు, ఒకే రకం జ్యువెలరీ వేసుకుంటారు. మీవన్నీ ఒకటే. అలాంటప్పుడు మీ ఇద్దరు ఒకే మనిషిని ఎందుకు చేసుకోకూడదు? ఏంటలా చూస్తున్నారు? ఓ, ఇద్దరిని ఎలా చేసుకుంటానా? నా దగ్గర ఇద్దరిని చూసుకునేంత డబ్బుంది, సత్తా ఉంది. ఓ, ఐఎమ్ సారీ, అలా ఇష్టం లేదా? అయితే ఓ పని చేద్దాం, మీ ఇద్దరిలో ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇంకోళ్ళని ఉంచుకుంటానే. చెప్పు గీత, నిన్ను పెళ్లి చేసుకుని సీతను ఉంచుకోమంటావా, లేక సీతను పెళ్లి చేసుకుని నిన్ను ఉంచుకోమంటావా? కమ్ ఆన్, త్వరగా డిసైడ్ చేయండి పాపలు. మేక్ ఇట్ ఫాస్ట్, కమ్ ఆన్. ఏంటి ఆ లుక్స్?
ఏంటిది? తప్పజ్జే, మాటలతో చెప్పి చూశాను, వినలేదు. అయినా మన ఇద్దరం కలిసి ఉండాలంటే ఇంతకంటే ఏం చేయలేవు. జస్ట్ మినిట్, రిలాక్స్. హలో, అలాగా, నేను ఇప్పుడే యాదగిరిని అక్కడికి పంపిస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఏం బాబు బాగున్నావా? బాగున్నాను కానీ డాడీ అన్ని చెప్పారుగా. అన్ని చెప్పారు గానీ బాడీలు ఎక్కడా? వీటి సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు హ్యాపీగా ఉండు. యాదగిరి, ఏం చేస్తావు ఈ బాడీని? ఏముంది బాబు, నర్సపూర్ ఫారెస్ట్ లో మనకు స్పాట్ ఉంది కదా, అక్కడ వీటిని పడేసి పెట్రోల్ పోసి నువ్వు పంటిస్తా. యాదగిరి, ఏమిటి లేటు? ఊపిరి మందు కొట్టడం కాదు, లాక్కు రావద్దా ఇద్దరిని? అమ్మా, 2 బాడీలు తీసుకొచ్చా, ఇవాళ డబుల్ పేమెంట్ ఇవ్వాలి. తీసుకుందో గానీ ముందు పని చూడు. కానీ గట్టనే పెట్రోల్ మొత్తం ఇప్పుడే పోసేస్తా. నువ్వు వీళ్ళు చావలా? మమ్మల్ని చంపొద్దండి, మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి, మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. ఏంటండి గారు ఇంటి ముందు అడావుడి చేసేస్తున్నారా? అడావుడి కాకేంట్రా, మా పిల్లలు డాక్టర్లు అవుతున్నారు కదా, అందుకే వాళ్ళ పేరు మీద బోర్డులు పెట్టేస్తున్నాం. పెట్టండి పెట్టండి అయ్యగారు, ముందుగానే మన అమ్మాయిలు డాక్టర్లను బోర్డు పెట్టుకుంటున్నాం. ఒకవేళ మన డాక్టర్లు పరీక్షలు తప్పితే అప్పసెకండ్ పక్షి రైట్ ముందు ఇట్లా చెప్తాను. మన ఇంట్లో ఎన్ని బస్తాల బియ్యం ఉన్నాయిరా? మీరు ఇచ్చిన బస్తానారా బియ్యం అండి. మరి రోజు నువ్వు ఎన్ని గిద్దరు బియ్యం తింటావురా? 2 గిద్దలండి. మరి బస్తానారు ఎందుకురా? అదేంటండి, రేపు తినాలి కదండి. అలాగండి, రేపు మనం బతుకుతామని గ్యారంటీ ఏంటండి? బతుకుతామని ఆశ అండి, నమ్మకం అండి. అట్లాగే మా పిల్లలు కూడా పరీక్షలు పాస్ అవుతారని నమ్మకరా? సుత్తి ఎదవా, సుత్తిరా సుత్తి వెదవా. ఏమయ్యో పిల్ల దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా. నువ్వు పద. హలో, ఎవరు మాట్లాడేది? నేను ప్రిన్సిపల్ భారతిని మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి, బాగున్నారా? మా పిల్లలు ఎలా ఉన్నారు?
నిన్నటి నుంచి మీ సీతా గీత కనపడట్లేదు. ఏంటి? హైదరాబాద్ నుంచి పోడు. నిన్నటి నుంచి మన పిల్లలు ఇద్దరు కనపడలేదంట. మన విషయం మీ నాన్నగారికి చెప్తే ఏమన్నారు? ఎవరని అడిగితే నా ప్రాణం అని చెప్పాను. రేపు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు. నిజంగా? మా పిల్లలు కనపడకపోవటం ఏంటమ్మా? నాకు చెప్పకుండా ఇంటి ముందు ముక్కేయడానికి కూడా గడపదాట్రు. అట్లాంటిది మీకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమా ఏ బాబు మీకెవరికైనా తెలుసా? తెలీదన్నా. అసలు సండే రోజు మాతో సినిమాకి రమ్మన్నా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు. ఒకవేళ హైదరాబాద్ లో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా. నువ్వు ఊరుకోవే. మన పిల్లలకి హైదరాబాద్ కొత్తగానే తిరిగి వచ్చేస్తారులేవే. ఊరుకోవే. ఊరుకోమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జ్యోతి, వాళ్ళ రూమ్ నంబర్ ఎంత? వీళ్ళిద్దరికి బయట కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. పోనీ బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదండి, తను లేకపోతే నేను బ్రతకలేను. నాకు జయశ్రీ అంటే చాలా ఇష్టం డాడీ. నువ్వు మమ్మీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. నీ క్యాస్ట్ ఏంటమ్మా? నువ్వు నోరు ముయ్యరా. సారీ బావా, నీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, అందుకని అలా అడిగాను. ఏ కులమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, నా కొడుకు డాక్టర్ అయితే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను బాబు. అది కరెక్ట్ కాదు లేక, నువ్వు ఆడదానివి కాబట్టి నీ పెళ్లి మరో ఆడదాంతో జరిపించాడా మన డాడీ? సారీరా, ఒక నర్సుని ఇంటి కోడలుగా ఒప్పుకోను. డాడ్, నీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. మేం కావాలనుకుంటే ఈ నర్సును మర్చిపో, ఈ నర్సే కావాలనుకుంటే మమ్మల్ని మర్చిపో. ఆఫ్టర్ ఆల్ 4 ఏళ్ల మా ప్రేమ కోసం 25 ఏళ్లు పెంచిన మీ ప్రేమను దూరం చేసుకోలేదు. మీ పెద్దల కోసం మా ప్రేమను త్యాగం చేస్తాం డాడీ. ఎస్ జయ, మనకు ప్రేమించే మనసే కాదు, త్యాగం చేసే గుండె కూడా ఉందని రుజువు చేద్దాం. కన్నీళ్ళ కమ్ డార్లింగ్, పెద్దల కోసం విడిపోయి గిన్నిస్ బుక్ లోకి ఎక్కుదాం. విడిపోయేంత ట్యాగ్ కూడా నీకు ఉండొచ్చు కానీ నీ మూలంగా 10 సార్లు అవర్షం చేసుకుని నాకు లేదు. కడుపు కాక కర్ర వస్తుందేటమ్మా. అంకుల్, మేము విడిపోతున్నాం కదా అని చెప్పేసి మా ప్రేమను చీప్ గా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడిపో. నిన్ను విడిచిపెట్టడం అంటూ జరిగేది నేను చచ్చాకని గుర్తుంచుకో. నన్ను బెదిరిస్తావా? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావే? నిన్ను ఎలా కాదే? బ్లాక్ మెయిల్ చేస్తావా? బెదిరిస్తావా నన్ను? నన్ను ఇంతగా ప్రేమించేదానివి నన్ను ఇరిటేట్ చేస్తావా? అర్థం చేసుకోవాలి. ఐ సీరియస్లీ లవ్ యూ రా. ఆడది పబ్లిక్ గా 2 మొగుళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం గాని మగాడు 2 పెళ్ళాలను మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నీకు తెలీదా? పిచ్చిదనా, లే లే. డోంట్ వరీ డార్లింగ్, నా కన్నవాళ్ళ కోసం వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా. మన ప్రేమ కోసం నిన్ను చేసుకుంటా. ఓకే? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంట్రా? నేనే నిన్ను ఊరికమ్మ వెక్కిస్తా. డాడీ, పాండు, ఆయన చెల్లెళ్ళు మిస్ అయిపోయారు. కంప్లైంట్ రాసుకోండి సార్. మా పిల్లలు ఆకలికి అసలు ఉండలేరండి. అలాగని గుక్కడి మంచినీళ్ళు కూడా ఎవరిని అడగరు సార్. మీ అమ్మ అన్న తింట మానేసింది. 2 రోజులుగా మంచం పట్టిందని ప్రకటన ఇప్పించండి సార్. ఎక్కడ ఉన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఓకే ఓకే, మీరెవరో కంగారు పడకండి. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఎంక్వైరీ చేయిస్తాను. రఘు. ఎస్ సార్.